విశాఖపట్నంలోని ప్రఖ్యాత పూర్ణ మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి మహోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ అన్న సమారాధన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్నాథ్ బాగ్చి హాజరయ్యారు. అనేక మంది భక్తులకు ఆయన స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన జేకే న్యూస్తో మాట్లాడుతూ వర్తక సంఘం అనేక సేవా కార్యక్రమాలను చేపడుతోందన్నారు. ఇటీవల అనేక మంది నిరాశ్రయులకు ఆహారం, భోజన వసతి కల్పించిందన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన జేకే న్యూస్తో గణపతి సన్నిధిలో మాట్లాడారు. అదే మాదిరిగా ఇంతకుముందు మిషన్ జ్యోతిర్గమయ కింద బిచ్చం అడిగే వాళ్ళు నిరాశ్రయాలకు కూడా వాళ్ళు ఆ రోజు మధ్యాహ్నం అందరికీ భోజనం పెట్టారండి. నేను వాళ్ళతో కలిసి భోజనం చేశాను. ఆ చక్కటి భోజనం ఈరోజు కూడా నాకు గుర్తుంది. ఈ సందర్భంగా ఎప్పుడు అడిగినా పేదవాళ్ళ కోసం హెల్ప్ అడిగినా వాళ్ళు ఎప్పుడైనా ముందుకు వచ్చి హెల్ప్ చేస్తున్నారండి. మంచి గొప్ప పనులు చేస్తున్న నిర్వాహకులందరికీ సభాముఖంగా అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మానవ సేవ మాధవ సేవ ఈ మంచి పని ఈ నిర్వాహకులు చేస్తున్నారండి. ఆ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం కావడం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. సార్, ఇప్పుడు మీరు అండాక నుంచి బదిలీ అవుతారని చెప్పేసి ఒక వార్తలు వినిపిస్తున్నాయి, దానికి మీరేమంటారు? ఈ రోజే నిర్ణయం వెల్లడించడం జరిగింది. నేను విశాఖపట్నం సిపిగా కొనసాగిస్తున్నాను. ఓకే.